హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు 8th ఫిబ్రవరి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ సోలార్ ఎనర్జీ. ఇప్పటి వరకు మనం ఇన్స్టాల్ చేసిన సోలార్ పవర్ కెపాసిటీ ఎంత ప్రొడ్యూస్ అయిందంటే 100 gigawatts ఫ్రమ్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. క్రాస్ అయిందంట. మనం సోలార్ ఎనర్జీ 2030 కల్లా 500 gigawatts అనేది ఎయిమ్ పెట్టుకున్నాం ఆర్ ఇండియన్ గవర్నమెంట్. అయితే ఫ్రమ్ ఆర్ ఇన్స్టాల్ పవర్ కెపాసిటీ ఇట్ క్రాస్డ్ 100 gigawatts. ఇప్పటి వరకు 100 gigawatts అనేది క్రాస్ అయిందంట. మనం ఫ్యూచర్లో 2030, ఇది 2025 కదా, 2030 కల్లా 500 gigawatts ప్రొడ్యూస్ చేయాలనేసి మనం ఒక టార్గెట్ని ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 100 gigawatts కంప్లీట్ అయిందంట. క్రాస్డ్ 100 gigawatts ఇన్ ఇండియా. అయితే టోటల్గా యాజ్ ఆఫ్ నౌ జనవరి 2025 వరకు టోటల్గా ఉన్నదైతే 217.62 gigawatts యాజ్ ఆఫ్ జనవరి. అవి ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి 100 gigawatts ప్రొడ్యూస్ అయింది. ఇప్పటి వరకు టోటల్ ప్రొడక్షన్ వచ్చేసి ఇంత ఉంది. ఇదే విధంగా పెరుగుతూ పోతే 2030 కల్లా 500 gigawatts ప్రొడ్యూస్ చేయడం మనకి టార్గెట్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఇన్స్టాల్ పవర్ కెపాసిటీ నుంచి ఇప్పటివరకే 100 gigawatts క్రాస్ అయిందంట. టోటల్ యాజ్ ఆఫ్ జనవరి లాస్ట్ మంత్ వరకు ప్రొడక్షన్ వచ్చేసి 217.62 gigawattsగా ఉంది. మన టార్గెట్ వచ్చేసి 500 gigawatts ఏ ఇయర్ వరకు 2030. దీన్ని ఎవరు పెట్టారంటే మన ఇండియన్ గవర్నమెంట్. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ఐఐటి బాంబే. ఐఐటి బాంబే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందో చూసుకుందాం. ఐఐటి బాంబే కేమ్ విత్ ఎ న్యూ టెక్నిక్ అంట. ఆ టెక్నిక్ ఏందో చూసుకుందాం. న్యూ టెక్నాలజీ. ఇట్ బ్రాట్ ఎ న్యూ మెషిన్. ఏంటంటే ఐరన్ రస్ట్ పడుతుంది కదా, ఐరన్ కోటింగ్ డిగ్రేడేషన్. ఐరన్ కోటింగ్ డిగ్రేడేషన్ని మెజర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ని కనిపెట్టిందంట. ఏంటి? ఐఐటి బాంబే. ఐరన్ కోటింగ్ డిగ్రేడేషన్కి సంబంధించి మెజర్ చేసే ఒక టెక్నిక్ని తీసుకొచ్చింది ఎవరంటే మెజరింగ్ టెక్నిక్ బై ఐఐటి బాంబే. ఐఐటీస్ చూసుకున్నప్పుడు ఏఐఐటి అది ఏం తీసుకొచ్చింది, ఐఐటి బాంబే ఏం తీసుకొచ్చింది? ఐరన్ కోటింగ్ డిగ్రేడేషన్కి ఒక మెజరింగ్ అనమాట. ఆ కోటింగ్ డిగ్రేడేషన్ మెజరింగ్ చేయడానికి ఒక టెక్నిక్ని తీసుకురావడం జరిగింది. ఎవరంటే ఐఐటి బాంబే. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ని తీసుకురావడం జరిగింది, ఒక డిజిటల్ వేదికని తీసుకురావడం జరిగింది. అదేంటో చూసుకుందాం. డీట్ అనే డిజిటల్ వేదికని మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అదేంటో చూసుకుందాం. డీట్ డిజిటల్ ఎంపవర్మెంట్ డీట్ ఎవరు తీసుకొచ్చారంటే తెలంగాణ ప్రభుత్వం. మన తెలంగాణ గవర్నమెంట్ ఒక డిజిటల్ వేదిక డీట్ని అయితే తీసుకురావడం జరిగింది. డీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ.
ఎవరు తీసుకొచ్చారంటే తెలంగాణ గవర్నమెంట్. దేనికి అంటే మన ప్రస్తుతం మన కంపెనీస్లో ఉన్న వేకెన్సీస్ని లేకపోతే నిరుద్యోగుల్ని వాళ్ళిద్దరి మధ్యలో ఒక వారధిలాగా క్రియేట్ చేస్తుంది అన్నమాట. పరిశ్రమలకు మరియు అభ్యర్థులకు వారధిగా వ్యవహరిస్తుంది. పరిశ్రమలకు అండ్ నిరుద్యోగులకు వారధిలా వ్యవహరిస్తుంది. 15 years కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ ఈ డీట్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 15 years కంప్లీట్ అయిన వారు తమ డీటెయిల్స్ అన్నీ ఈ డీట్లో పెట్టుకోవచ్చు. ఏదైనా కంపెనీస్ కూడా వాళ్ళ వేకెన్సీస్ కూడా ఈ డీట్లో నమోదు చేస్తాయి. ఇఫ్ ఎనీ కంపెనీస్కి మనం సెలెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు ఒక లైక్ ట్వీట్ని మనకు పంపిస్తారు. లైక్ అనే ఒక నోటిఫికేషన్ మనకు వస్తుంది ఈ డీట్ యాప్ ద్వారా. ఒకవేళ మనకు కూడా ఆ కంపెనీ నచ్చితే మనము లైక్ చేసుకోవచ్చు, లేదా డిస్లైక్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఈ డీట్ అనే ఒక డిజిటల్ వేదికని ఎవరు తీసుకొచ్చారంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో మన ఇన్ఫర్మేషన్ నిరుద్యోగులు కానీ డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ ఈ స్టూడెంట్స్ అందరు 15 years కంప్లీట్ అయిన వాళ్ళందరూ వాళ్ళ డీటెయిల్స్ని ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ కంపెనీస్ కూడా వాళ్ళ వేకెన్సీ డీటెయిల్స్ ఈ డీట్లో నమోదు చేసుకుంటాయి. ఈ పర్సన్స్ బయోడేటా రెజ్యూమ్ అందులో అప్లోడ్ చేస్తాము. అది నచ్చినట్టయితే వాళ్ళు లైక్ నోటిఫికేషన్ మన వరకు వస్తుంది. మనం కూడా ఆ కంపెనీ నచ్చితే మనం కూడా లైక్ చేయొచ్చు. సో ప్రాసెస్ ముందుకెళ్తుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డీట్ ఎవరు దాని ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు స్టార్ట్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ స్టార్టెడ్ దిస్. దీని ద్వారా పర్సన్స్ని ఎంపిక చేసే విధానం కూడా ఫాస్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ డిసెంబర్లో ఎంతమంది ఎంపికయ్యారో చూసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ టోటల్ కంపెనీస్ అందులో ఎన్ని నమోదు చేసుకున్నాయి, స్టూడెంట్స్ ఎంతమంది నమోదు చేసుకున్నారో చూసుకుందాం. టోటల్ కంపెనీస్ వచ్చేసి 197 కంపెనీస్ అందులో నమోదు చేసుకుంటే స్టూడెంట్స్ వచ్చేసి నిరుద్యోగులు 46,835 మెంబర్స్ అందులో నమోదు చేసుకున్నారంట వాళ్ళ డీటెయిల్స్. జాబ్స్ ఎన్ని ప్రకటించారంటే 6,673 పర్సన్స్కి జాబ్ లభించడం జరిగింది ఈ డీట్ యాప్ ద్వారా. అయితే ఇందులో టోటల్ 153 విభాగాలు ఉంటాయట. అందులో సమాచారానికి రిలేటెడ్ సమాచార విభాగాలు. ఫిఫ్టీన్ ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ వాళ్ళ డీటెయిల్స్ని రెజ్యూమ్ని అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. డీట్ యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా జాబ్ తెచ్చుకోవడం కొంచెం సులభతరం అవుతుంది. ప్రాసెస్ అనేది కొంచెం సులభతరం అవుతుంది. నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ అనదర్ యాప్, రిషీవి యాప్. రిషీవి యాప్ అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు డెవలప్ చేశారు చూసుకుందాం. రిషీవి యాప్ ఈ యాప్ని ఎవరు డెవలప్ చేశారు, దాన్ని డెవలప్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? రిషీవి యాప్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU వారు డెవలప్ చేయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన శివరామ్ మాలే గారు డెవలప్ చేయడం జరిగింది. డాక్టర్ శివరామ్ మాలే. ఏ యాప్ని? రిషీవి యాప్ని. దేని గురించి అంటే వర్ణాంధత్వం. ఈ స్క్రీన్ ఉపయోగం పిల్లల్లో పెద్దల్లో చాలా ఎక్కువగా అలవాటు అయిపోయింది. సో దానివల్ల పిల్లలకే వర్ణాంధత్వం ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఈ రిషీవి యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ రిషీవి యాప్లో వర్ణాంధత్వం వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, ఏ కలర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చంట. వర్ణాంధత్వం గుర్తించడానికి
ఈ రిషీవ్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ శివరాం మాలే గారు. అయితే దీని సొల్యూషన్స్ ఏంటి మరి? సొల్యూషన్స్ 2 ఉన్నాయంట. ఒకటేమో సహజ పద్ధతి, మొబైల్స్ ఇవ్వకుండా ఉండడం, స్క్రీన్ టైంని తగ్గించడం. రెండవది ఈ రిషీవ్ యాప్ని యూజ్ చేసుకొని ప్రాబ్లం ఎంత మేరకు ఉంది దాన్ని కొంచెం కనిష్ట స్థాయికి తగ్గించడం. ప్రాబ్లమ్ని కనిష్ట స్థాయికి తగ్గించడం, స్క్రీన్ టైమింగ్ని తగ్గించడం. రిషీవ్ యాప్ని ఎవరు డెవలప్ చేశారు, దేనికోసం డెవలప్ చేశారు? వర్ణనాత్మకం గుర్తించడానికి. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ఇస్రో. ఇస్రో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. అదేంటంటే ఫీస్ట్. ఇస్రో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ వచ్చేసి ఫీస్ట్. బై ఇస్రో. ఈ ఫీస్ట్ అంటే ఏంటో చూసుకుందాం. ఫీస్ట్ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఫర్ ద స్ట్రక్చర్స్. ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఫర్ ద స్ట్రక్చర్స్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇస్రో డెవలప్ చేసింది. ఎక్కడ అనౌన్స్ చేశారంటే రీసెంట్గా ఐఐటి హైదరాబాద్లో అడ్వాన్స్డ్ ఫీస్ట్ 2025ని ఇస్రో స్టార్ట్ చేయడం జరిగింది. ఐఐటి హైదరాబాద్లో దీన్ని స్టార్ట్ చేశారంట. అడ్వాన్స్డ్ ఫీస్ట్ సాఫ్ట్వేర్ ఎవరు స్టార్ట్ చేశారు? ఇస్రో. వాళ్ళు ఉపగ్రహాలను పంపడమే కాకుండా, అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపడమే కాకుండా ఈ సాఫ్ట్వేర్స్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఈ ఫీస్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. ఫీస్ట్ ఎవరు డెవలప్ చేశారు, దేన్ని డెవలప్ చేశారు, ఎక్కడ అనౌన్స్ చేశారు? ఐఐటి హైదరాబాద్. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ చంద్రయాన్ 4. ఇప్పటి వరకు చంద్రయాన్ 1, 2, 3ని స్పేస్లోకి పంపడం జరిగింది. రీసెంట్గా చంద్రయాన్ 4 ఎప్పుడు పంపిస్తున్నారో కూడా అనౌన్స్ చేశారు. చంద్రయాన్ 4ని 2027లో పంపిస్తున్నారంట. 2027. ఎందుకు చంద్రయాన్ 4ని పంపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూన్ పైన ఉన్న సహజ వనరులను తీసుకురావడం. చంద్రుని ఉపరితలం పైన ఉన్న నమూనాలను తీసుకురావడానికి పంపిస్తున్నారంట, సేకరించడానికి. పంపుతున్నారని చెప్పేసి ఈ 2027లో పంపుతున్నారని చెప్పేసి ఇస్రో వెల్లడించిందంట. చంద్రయాన్ 4ని 2027లో పంపించడం జరుగుతుంది. 2026లో గగన్యాన్ సముద్రయాన్ని పంపించడం జరుగుతుంది. గగన్యాన్ సముద్రయాన్ ఇవి 2026లో పంపిస్తారంట. చంద్రయాన్ 4 వచ్చేసి 2027లో పంపించడం జరుగుతుంది. అండ్ గగన్యాన్ సముద్రయాన్ 2026లో పంపించడం జరుగుతుంది అని ఎవరు వెల్లడించారంటే కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారు. సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారు వెల్లడించడం జరిగింది.
చంద్రయాన్ 4 వచ్చేసి 2027లో, గగన్యాన్ సముద్రాన్ని 2026లో పంపిస్తారని చెప్పేసి వెల్లడించారు. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ అబౌట్ అ బుక్. ఒక ఆటోబయోగ్రఫీ అయితే న్యూస్లోకి రావడం జరిగింది. ఇది బిల్ గేట్స్కి చెందిన ఆటోబయోగ్రఫీ. బిల్ గేట్స్ ఆటోబయోగ్రఫీ. దాని నేమ్ ఏంటో చూసుకుందాం. సోర్స్ కోడ్. దాని నేమ్ వచ్చేసి సోర్స్ కోడ్. మై బిగినింగ్స్. దాని సబ్ టైటిల్ వచ్చేసి మై బిగినింగ్స్. బిల్ గేట్స్ వారి ఆటోబయోగ్రఫీని రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. దాని నేమ్ వచ్చేసి సోర్స్ కోడ్ అండ్ సబ్ టైటిల్ మై బిగినింగ్స్. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ హెలెప్. షీ ఈజ్ ఎ టెన్నిస్ ప్లేయర్. రీసెంట్గా హెలెప్ టెన్నిస్ ప్లేయర్ తను రిటైర్మెంట్ ప్రకటించిందంట. రిటైర్మెంట్ ప్రకటించింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 33. ఎట్ ద ఏజ్ ఆఫ్ 33 రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. తను ఏ కంట్రీకి చెందిందంటే రొమానియా కంట్రీకి చెందింది హెలెప్. ఇప్పటి వరకు తను సాధించిన ఏంటో చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ ఇన్ 2018లో ఫ్రెంచ్ ఓపెన్ని సాధించడం జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 2019లో వింబుల్టన్. హెలెప్ షీ ఈజ్ ఎ టెన్నిస్ ప్లేయర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 33 ఏజ్లో తను టెన్నిస్ గేమ్స్కి స్పోర్ట్స్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. తను ఏ కంట్రీకి చెందిందంటే రొమానియా. తన అచీవ్మెంట్స్ ఏంటంటే 2018లో ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం జరిగింది. 2019లో వింబుల్డన్ విన్ అవ్వడం జరిగింది. అండ్ ఇదేంటంటే బుక్స్ ఆటోబయోగ్రఫీ. బిల్ గేట్స్ ఆటోబయోగ్రఫీకి వచ్చేసి సోర్స్ కోడ్, సబ్ టైటిల్ వచ్చేసి మై బిగినింగ్స్. థ్యాంక్ యూ.